ఓ రోజు మాకు ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ తల్లి అంటుంది, అయ్యా అది చాలా నిరుపేద కుటుంబం, దేవుని కృపను బట్టి నాకు ఒక పిల్లోని దేవుడు ఇచ్చాడు, మొదటి పుట్టినరోజు చేయాలి, మా దగ్గర ఏమీ లేదయ్యా, మా ఇంట్లో సామాన్లు అమ్ముకోవాలనుకుంటున్నాం, ఏదో పెద్ద ప్రార్థన చేయాలని కాదు, ఒక చిన్న జత బట్టలు 250 రూపాయలు ఇవ్వాలని ఆశపడుతున్నాం, అగ్గినిలో అమ్ముతే అని రావని మాకు తెలుసు, కానీ ఆ రోజు ఒక చిన్న కేకు, ఒక చిన్న బట్టలు మా పిల్లడు కొనాలని ఆశపడుతున్నాం అంటే నాకు ఎలా అయిపోయిందంటే హృదయానికి బాధ అనిపిస్తుంది. అమ్మ మీరేం అమ్మొద్దు, ఆ 250 నేనే ఇస్తానమ్మా, వారి చింతంతా ఒకటే, మేము బలహీనమైపోయి పర్లేదయ్యా, మా తర్వాత తరాలకు అన్నీ ఇవ్వాలి, నా కుమారుని వాడుకోయ్యా, నా కుమారుని వాడుకో ప్రభా అని తిమోతి కోసం ప్రార్థన చేస్తుంటారేమో. దేవుని చేత ఉన్నతమైన సేవకుడు, ఎంత గొప్ప సేవకుడు అంటే ప్రభుత్వాలని కదిలించిన ఘనమైన సేవకుడు కన్నీరు కారుస్తూ తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు, అయ్యా నేను మీ దగ్గర పరిచర్య పంపించడానికి ఒకే ఒక్క సేవకుడు నా దగ్గర ఉన్నాడు, మీకోసం చింతించే సేవకుడు ఆయన నా దగ్గర ఉన్నాడు, తిమోతి వంటి వాడు మరొకడు లేడు. తండ్రి కోసం కుమారుడు ఎలాగైతే పని చేస్తాడో తిమోతి సేవ కోసం అలా పని చేస్తాడయ్యా. ఈరోజు పిల్లలందరూ కూడా తమ సొంతం కోసం ఆలోచిస్తున్నారు. అందుకే పిల్లల యొక్క కోరికలు తీర్చడానికి తల్లిదండ్రులు అప్పులు పాలైపోయారు. ఐఫోన్ కొనడానికి అప్పు చేశారంటే ఎవడో, కాలేజీకి వెళ్ళడానికి బైక్ కావాలంట, ఇంతకీ వడ్డీ కట్టేది ఎవరు? ఎలా ఉందో తెలుసా, వీళ్ళ ఆలోచనల కోసం తల్లిదండ్రులను అప్పుల్లో ముంచేస్తున్నారు, వీళ్ళ సుఖాల కోసం తల్లిదండ్రులు అప్పుల్లో ముంచేస్తున్నారు, వీళ్ళ సంతోషాల కోసం తల్లిదండ్రులు రోడ్డుకి ఈడుస్తున్న పిల్లలు ఈ తరాల్లో ఉన్నారు. కానీ అలాంటి తరాలు కాదు, తమ సొంత విషయాల కోసం కాదు, కుటుంబం కోసం ఆలోచించే తరాలను ఈ క్షణమే నా ప్రభు పుట్టించుదురుగాక.